4వ వచనాన్ని మనం చదువుదాం. 561 పేజీ నెంబరు, పాత నిబంధన, ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము. ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. ప్రార్థన చేద్దాం. మా ప్రేమ కలిగిన తండ్రి, మరొక శుక్రవారం నాయన మమ్మల్ని అందరినీ మీరే మీ సన్నిధికి క్షేమంగా తీసుకొచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, ఈ రాత్రి కాలం మీ మాటలు చదువుకొని మీ మాటలు వినాలని మిగులు ఆశతో మీ వైపు చూస్తూ ఉన్నాం. అవసరమైన అమూల్యమైన ఆత్మ సంగతులు మీరు అందించి మా ఆత్మలు మీ రాజ్యంలోనికి చేర్చమని, మా ముందున్న వాక్య సమయాన్ని మీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ మీరు మాట్లాడి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, పాత నిబంధన బైబిల్ గ్రంథంలో ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనాన్ని మనము చదువుకున్నాం. మరొకసారి మన ప్రియులు చదువుచుండగా గమనించండి. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకము అనే మాట చూస్తున్నాం పిల్లలు. ఏలువాడు, ఏలుబడి చేసేవాడు కిందున్న వాళ్ళని, అంటే ఆయన కిందున్నటువంటి పనివారిని ఏం చేస్తాడు? కోపపడతాడు పిల్లారా. అంటే తరచుగా కోపపడటం కాదులే, కానీ కొన్ని పరిస్థితులను బట్టి అప్పగించిన పని సరిగా చేయకపోతే, సమయానికి రాకపోతే, కొన్ని సందర్భాలను బట్టి కోపపడే పరిస్థితులు ఉంటాయి. అలాంటి సందర్భంలో పై అధికారి ఏలుబడి చేసేవాడు కోపపడ్డాడని మనం ఏం చేయకూడదు. మనం కూడా తిరిగి కోపపడితే ఉద్యోగం చేయగలుగుతామా? ఇంకా ఉద్యోగంలో కొనసాగలుగుతామా? అక్కడి నుంచి పరిస్థితులకి ఎలా ఉంటాయి అంటే మన మీద భారం అధికమవుతూ ఉంటుంది పిల్లారా. పై అధికారి మన మీద కోపపడినప్పుడు మనము తిరిగి మళ్ళీ ఏం చేయకూడదు? కోపపడకూడదు. మనం ఇలా చెప్పుకుంటున్నాం కానీ ఖచ్చితంగా మనకి రాకుండా ఉండదు. ఏంటది? కోపం పిల్లారా. అదే చాలా పెద్ద పొరపాటు. ఏలువాడు నీ మీద కోపపడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగిపోకు. అసలు ఉద్యోగం రావటమే చాలా కష్టం పిల్లారా. ఉద్యోగం రావటమే చాలా కష్టం. దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉద్యోగం చేసే వాళ్ళ మీద ఉంటుంది, వాళ్ళు ఏ ఉద్యోగస్తులైనా సరే. కాబట్టి సందర్భాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, పనిలో ఉన్నటువంటి తేడాను బట్టి త్వరగా మన మీద కోపడినప్పుడు మనము ఆ కోపాన్ని తపాయించుకొని కొంచెం సర్దుబాటు చేసుకోవాలి. అది ఈ రోజుల్లో ప్రభువు నమ్ముకున్న వాళ్ళకు కూడా లేదు పిల్లారా. ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ సంగతి ఏమో కానీ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకు కూడా ఈ పరిస్థితి కాడికి వచ్చేళ్ళకి ఏమీ లేదు. అసలు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని తపాయించుకొని మరలా పై అధికారి మనల్ని మెచ్చుకునేంత విధముగా మనము పరిస్థితుల్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఒకవేళ అలా కానీ మనం చేయకపోతే ఏం జరిగిద్ది?
నీ మీద కోపనిడల నీ ఉద్యోగం నుండి నీవు తొలగిపోకము, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా చేయును. పిల్లారా, ఒకలా తిరిగి కోప్పడినట్టుగా అయితే మన పరిస్థితులు ఎలాగుంటాయి అంటే మరలా మనం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. అలాంటి పరిస్థితులు మనం కళ్ళతో చూస్తున్నాం. మనం కూడా ఒక్కొక్కసారి అలాంటి పరిస్థితుల్ని అనుభవిస్తూ కూడా వస్తూ ఉన్నాం. పిల్లారా, ఈ రాత్రి కాలం ఈ సందర్భాన్ని బట్టి బైబిల్ గ్రంథములో ఒక వ్యక్తిని జీవితంలో జరిగిన సంఘటన మనం పరిశీలన చేద్దాం. ఏలువాడు నీ మీద కోప్పడిన ఎడల నీ ఉద్యోగము నుండి నీవు తొలగి పోకము అనే మాట మనం చదువుతున్నప్పుడు సంఖ్యాకాండం పాత నిబంధన బైబిల్ గ్రంథం 20వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. బైబిల్ గ్రంథములో పాత నిబంధన గ్రంథం సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10-11 వచనాలు, పేజీ నెంబరు 128 చదువుదాం. తరువాత మోషే పోగు చేసినప్పుడు, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి నీరు రప్పించవలెనా అనెను. అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మార్లు ఆ బండను కొట్టగా, ఇంతకీ మోషే పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ మోషే పరిస్థితి ఎలా ఉందంటే పిల్లరా, మోషే కోప్పడతా ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలకి మంచినీళ్ళు కావాలని చెప్పి వాళ్ళు దాహం అని చెప్తూ ఉంటే పిల్లరా, ప్రభువు చెప్తున్నాడు వాళ్ళందరినీ కూడా ఆ బండ దగ్గరికి తీసుకొని వెళ్ళి మోషే ఆ బండతో మాట్లాడని చెప్పాడు. పిల్లారా, మోషే బండతో మాట్లాడని బదులు ఏం చేశాడు? 2 సార్లు ఆ బండను కొట్టే ముందు ఇశ్రాయేల్ ప్రజలను కొంచెం నోటుకొచ్చినట్టుగా మాట్లాడాడు. పిల్లారా, అంటే తాను మాట్లాడే మాటలో పొరపాటు మాట్లాడాడన్నమాట. ఎందుకు తాను పొరపాటు మాట్లాడాడంటే అతను కోప్పడుతూ ఉన్నాడు. కోపపడేటప్పుడు మాటలు ఏమవుతాయి? తడబడతాయి. పిల్లరా, కోప్పడినప్పుడు మాటలు మనం ఏది మాట్లాడకూడదో ఆ మాటలు మన నోట ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, మనల్ని పక్కదారి పట్టించేస్తాయి. ఇతరులకి మన పైన గమనించండి ఉన్న ప్రేమ మమకారాలు తగ్గించేలాగా చేస్తాయి. పిల్లారా, కోపం అనేది మనల్ని కంట్రోల్ని తప్పించేసేది అన్నమాట. ఇప్పుడు మోషే పరిస్థితి ఎలాగుందంటే, వాస్తవంగా మోషే తన సొంత శక్తి చేత తన సొంత జ్ఞానం చేత బండలోంచి నీళ్లు ఆయన తెప్పించడు. అది ఏ మనుషుడికి సాధ్యమయ్యేది కానే కాదు. మన ఊరకక్కడ పాత్రధారిగా నిలబడితే సూత్రధారిగా దేవుడు ఏం చేస్తాడు? ఆయన కార్యం చేస్తాడు. పిల్లరా, కాబట్టి మహిమ ఘనత ప్రభావాలు ప్రభువుకే చెల్లాలి. తనేదో సొంతగా ప్రయత్నం చేసి నీళ్లు తెప్పించినట్టుగా వాళ్ళని తిట్టి బండను ఏం చేశాడు? కొట్టాడు. పిల్లారా, గమనించండి, మోషే కోప్పడుతున్నాడు. బైబిల్ ఏం చెప్తుంది? ఏలుబడి చేసేవాడు నీ మీద కోప్పడినాడలా నువ్వేం చేయకూడదు? నువ్వు కోప్పడకూడదు. ఇంకా చెప్పాలంటే పిల్లరా, ఒకలా పై అధికారి మన మీద కోప్పడిన కిందన్న మనం ఏం చేయకూడదు? తిరిగి మళ్ళీ కోపం పడకూడదు. పిల్లరా, ఇటు చూడండి, కోపం 2 ఏకమైతే ఏమవుద్ది? కోపం 2 ఏమవుతాయి అంటే నుప్పు 2 ఏకమైతే ఏమవుతాయి? అంతే. కోపం 2 జత అయితే ఏమైంది? అంతే. పిల్లారా, ఒకళ్ళు కోప్పడినా ఇంకొకళ్ళు ఏం చేయాలి? తగ్గాలి. నిజంగా మోషే కోప్పడటం అనేది ఇది 2వసారిగా మనం చూస్తున్నాం. నిర్గమకాండం 32వ అధ్యాయం 19వ వచనాన్ని కూడా ఒకసారి చదువుదామా? అతడు బైబిల్ గ్రంథములో 2వ పుస్తకం పాత నిబంధన
72 పాత నిబంధన, నిర్గమాకాండం 32:19. అతడు పాళెమునకు సమీపింపగా చూశాను, అందుకు మోషే, మళ్ళీ చూడండి, మోషే ఏం చేశాడు? కోపపడుతున్నాడు పిల్లరా. మోషే కోపపడి మరలా తన చేతుల్లో ఉన్న 2 పలకలు ఏం చేశాడు? పగల కొట్టేసేసాడు పిల్లరా. ఆ పలకలు ఏ పలకలు అంటే మార్కెట్లో మనం కొనుక్కొచ్చుకునే పలకలు కానే కావు. ఆ పలకలకు ఒక చరిత్ర ఉందన్నమాట. 40 రాత్రులు 40 పగళ్ళు కష్టపడితే కానీ ఆ పలకలు ఏం కాలేదు, తయారీ కాలేదు. ఆ పలకల కోసం మోషే 40 రాత్రులు 40 పగళ్ళు అన్నం నీళ్ళు మానేశాడు పిల్లారా. అంత గొప్ప పలకల్ని మోషే సునాయాసంగా తేలిగ్గా ఒక్కసారి కోప్పడి కింద పడేసి ఆయన పగల కొట్టేశాడు. ఇంతకు మోషేలో మనకేం కనబడుతుంది? ఆ కోపం కనబడుతూ ఉంది పిల్లారా. మీ అందరికీ తెలిసిన మాట చెప్పన్నాం, మనకు శత్రువు ఎవరంటే అలా కాదు, అది ఎట్లా చెప్పాలి? తన కోపమే తన శత్రువు పిల్లలు. తన కోపమే తన శత్రువు అన్నమాట. మోషే పరిస్థితి చూడండి ఎలాగుందో. ఒకసారి మోషే కోప్పడి పలకలు పగలు కొట్టినప్పటికీ కూడా దేవుడు అతన్ని ఖండించలేదు పిల్లారా. మరలా రెండోసారికి వచ్చేసేలేక మోషే ఏం చేస్తున్నాడు? మరలా కోప్పడుతూ ఉన్నాడు. అసలు ప్రారంభములో మోషే కోప్పడేవాడు కాదులే, కానీ ప్రారంభములో మోషేలో కొంచెం పద్ధతులు కొంచెం వేరుగానే ఉన్నాయి. 32వ అధ్యాయం 10-11 వచనాలు నిర్గమాకాండం 32వ అధ్యాయం 10-11 వచనాలు. కావున నువ్వు ఊరకుండుము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని. చూసారా, దేవుడు చాలా కోపడుతూ ఉన్నాడు ఇశ్రాయేలు మీద పిల్లారా. వారు చేసినటువంటి పనికి దేవుడు కోపడుతూ మోషేతో చెప్తున్నాడు, నువ్వు ఊరకుండు, నువ్వు అడ్రాబాకు, నేనేం చేస్తానంటే వీళ్ళందరినీ కాల్ చేసి మరలా నిన్ను గొప్ప జనముగా నేను ఏర్పాటు చేస్తాను. అప్పుడు మోషే ఏం చెప్తున్నాడు? మోషే తన దేవుడైన యెహోవాని బ్రతిములాడుకున్నాడు పిల్లారా. వద్దయ్యా, ఇశ్రాయేల్ ప్రజలు ఏం చేయొద్దు అయ్యా, వద్దయ్యా. మోషే బ్రతిములాడుతున్నాడు పిల్లారా. నువ్వు ఉండు మోషే, వాళ్ళందరినీ కాల్ చేసి నిన్ను గొప్ప జనంగా చేస్తానంటే దాదాపుగా మనమే మోషే స్థానంలో ఉంటే ఏం చేసేవాళ్ళం? ఎన్ని సంవత్సరాలు కష్టపడితే గొప్పతనం వచ్చింది? ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఆధిక్యత వచ్చింది? ఎన్ని సంవత్సరాలు కష్టపడితే కార్యక్రమం అంతా మన చేతుల్లోనికి వచ్చింది? మోషేకి దేవుడు అవకాశం ఇస్తూ ఉంటే మోషే అన్నాడు, నన్ను గొప్పవాడిని చేయడం సంగతి పక్కన పెట్టేసేసి ముందు ఇశ్రాయేల్ ప్రజల్లో ఎవరిని ఒక్కళ్ళను కూడా నువ్వేం చేయొద్దయ్యా, అయ్యా వాళ్ళని ఏం చేయొద్దయ్యా అని చెప్పేసి వారందరి పక్షాన మోషే దేవుని ఏం చేస్తున్నాడు? బతిములాడుకున్నాడు పిల్లారా. మోషే దేవుణ్ణి బతిలాడుకున్నాడు. ఏం చెప్తున్నాడంటే, అయ్యా వాళ్ళు తొందరపడిన మాట వాస్తవం, వాళ్ళు తప్పు చేసిన మాట వాస్తవం, వాళ్ళు గమనించండి దూడను చేసుకొని దానికి సాగిలిపడిన మాట కూడా వాస్తవం, కానీ నువ్వు మాత్రము కోప్పడి వారిని ఏమనొద్దు. వినాలి, వాళ్ళు నీ బిడ్డలు, నువ్వు వారికి తండ్రివైన నువ్వు పిల్లలు ఏం చేయకూడదు. నువ్వే కోప్పడిపోతే పిల్లల సంగతి ఏమైపోయింది? వాళ్ళందరినీ పిల్లలు కదా పిల్లరా. మొత్తానికి దేవుని ప్రచండమైన కోపాన్ని మోషే ఏం చేశాడు? చాలా వరకు తగ్గించుకొచ్చాడు పిల్లలు, చాలా వరకు తగ్గించుకొచ్చేసాడు. ఈ మాటలు ఏమిటంటే అసలు మోషేలో కోపం ఉన్నట్టే కనిపించట్లేదు. ఇలా చూస్తుంటే అసలు మోషేలో కోపం ఉన్నట్టే కనిపించట్లేదు పిల్లారా. దాదాపుగా మోషే గమనించండి, దేవుని యొక్క ఉగ్రతను ఇశ్రాయేల్ మీదకి రాకోకుండా అడ్డుపడి వారిని కాల్చి బూడిద చేయకోకుండా మోషే చాలా వరకు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నం వల్ల ఇశ్రాయేల్ క్షేమంగా కాపాడబడ్డారు. ఏనండి వాక్యం పిల్లారు. ఇంకొక పని కూడా చేశాడు మోషే. 32వ అధ్యాయం 30 నుంచి 34 దాకా చదువుదాం. బైబిల్ గ్రంథంలో
నిర్గమాకాండం 32వ అధ్యాయం 30 నుంచి. మరునాడు మోషే ప్రజలతో, మీరు చిన్న పాపం కాదు, చాలా గొప్ప పాపం చేశారు కనుక యెహోవా యొద్దకు కొండ ఎక్కి వెళ్ళేదను. ఒకవేళ మీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేయగలుగునేమో. ఇంతకు ఇశ్రాయేలు చేసిన పాపానికి మోషే ప్రాయశ్చిత్తం చేయగలుగుతాడంటే ఆల్రెడీ చేశాడు, ఆగిపోయింది దేవుని కోపం. ఇంతకు దేవుని కోపం ఎంతసేపు ఉంటుంది? ఒక్క నిమిషం పిల్లరా. ఆ నిమిషమైన కోపాన్ని మోషే ఏం చేసాడు? అడ్డుపడి ఆపేసేసాడు. అయినా మరలా దేవుడు కోపపడతాడేమో, మీ పక్షాన నేను వెళ్ళి దేవుణ్ణి బతిలాడుకుంటానని చెప్పేసి పిల్లరా కొండ మీదకి వెళ్ళిపోయి మోషే ఇశ్రాయేలు ప్రజల పాపం విషయమై ఏం చేస్తున్నాడు? మరలా బతిమలాడుతున్నాడు. 30వ వచనం. మోషే వెళ్ళి, అయ్యో గొప్ప పాపం చేశారు. చదవండి. పరిహరించితివా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిసివేయమని. అంటే ఏమంటున్నాడు? వాళ్ళని మీరు ఏదైనా చేయాలనుకుంటే చెప్పండి, ముందు నన్ను చేయండి. అప్పుడప్పుడు మనలు కూడా ఇలా అడ్డం పడతారు. ముందు నన్ను చేసి తర్వాత వాడిని కొట్టు అంటారు, ముందు నన్ను చేసి తర్వాత వాళ్ళని కొట్టంటారు. చూసావా? మోషే ఒకటి ఇట్లా అడ్డం పడుతున్నారు. ఒకవేళ వాళ్ళని కానీ నువ్వు కోప్పడి ఏదైనా చేయాలనుకుంటే ముందు నువ్వు రాసిన గ్రంథంలోంచి నా పేరు తుడిసివే. అంటే ఇంతమంది ప్రజల కోసం మోషే తన ప్రాణాన్ని కూడా ఏం చేస్తున్నాడు? త్యాగము చేస్తున్నాడు. పిల్లలు చూడండి, నాయకుడైన మోషే, సేవకుడైన మోషే ఇశ్రాయేలు పక్షాన తాను చేసిన పని ఏంటంటే, తాను ఏ తప్పు చేయకపోయినా, తప్పులన్నీ వాళ్ళు చేసినా వాళ్ళ తప్పుని తన పైన వేసుకొని, వినాలి వాక్యం, వాళ్ళు చేసిన తప్పులు తన పైన వేసుకొని తన శిరస్సును ఉంచుతున్నాడు. పిల్లలు తనని ముందు చంపమని చెప్తున్నాడు. వారి కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి మోషే ఏమాత్రం ఏం చేయట్లేదు? వెనకం చేయట్లేదు. పిల్లలు చాలామంది జీవితంలో వారి తప్పులే వాళ్ళు ఒప్పుకోరు. చాలామంది కాదు, మన జీవితంలో మన తప్పులు మనం ఏం చేయం? ఒప్పుకోం. చెప్పాలి, మన తప్పులు మనం ఒప్పుకుంటామని అడుగుతున్నాను. పిల్లరా, దుర్గమ్మ గారు, అన్నం ఎందుకు మాడిందంటే ఏం చెప్తావు సమాధానం? అన్నం ఎందుకు మాడిందంటే మనం చెప్తాము, ఇంకొకళ్ళ మీద దీన్ని నా పొరపాటు వల్ల అన్నం మాడిందని ఏం చేయం? మనం ఒప్పుకోం. ఈ పిల్ల వచ్చింది, ఈ పిల్ల వచ్చి 2 మాటలు మాట్లాడుతుంటే, ఈ పిల్లతో మాట్లాడుతుంటే అన్నం మాడిందంట. పిల్లరా గమనించండి, ఏదో ఒకటి చెప్పి మనం ఇతరుల మీద నేరం మోపుతాం తప్ప మన మీద ఏం చేయం? మన మీద వేసుకోం. పిల్లరా మన మీద ఖచ్చితంగా వేసుకోం. మనం చేసిన తప్పులనే మనం గమనించండి ఒప్పుకోం. ఇతరుల తప్పులు మనం ఏం చేస్తాం? మనం ఎందుకు వేసుకుంటాం? ఇతరుల తప్పులు మన మీద వేసుకున్నంత త్యాగపూర్లం కాదు మన. పిల్లారా కానీ నాయకుడైన మోషే చెప్తున్నాడు, వినండి వాక్యం పిల్లారా. అయ్యా, వారి పాపాలని క్షమించాల్సిందే మీరు. ఒకవేళ క్షమించకపోతే మీరు రాసిన గ్రంథంలోంచి నా పేరు తుడిచివేయను. ఆయన అంత పరిస్థితి ఎందుకు? నువ్వేం తప్పు చేయలేదు కదా, నీలో పొరపాటు లేదు కదా. పైపెచ్చు వాళ్ళు నిన్ను పట్టుకొని గౌరవించుకోకుండా వాళ్ళు నోటుకొచ్చేట్టు మాట్లాడారు. 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏం మాట్లాడారు చూడండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం మొదటి 2 వచనాలు. మోషే కొండ దిక్కుండా తడువు చేయుట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు కూడి వచ్చి, లెమ్ము, ఒక దేవతను మా కొరకు చెయ్యి, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడంట. ఆ మోషే వీళ్ళకి ఏమయ్యాడు? వాడయ్యాడు. ఆ మోషే వీళ్ళకి ఏమయ్యాడండి? వాడయ్యాడంట. గమనించండి, వాడెందుకు అవుతాడు? ఆయన ఎవరు? సేవకుడు. ఆయన ఎవరు? దైవజనుడు. ఆయన ఎవరు? పిల్లలు గమనించండి, మంచి ప్రవక్త. అలాంటి వ్యక్తిని బట్టి మనం ఏం చేయకూడదు? చెప్పాలి, వాడు ఈడు అని అనకూడదు. పిల్లారా మోషేని వాళ్ళు పట్టుకొని
గౌరవం లేకోకుండా నోటికొచ్చేట్టుగా మాట్లాడుతున్నా మోషే మాత్రం వాళ్ళని చాలా అభినందిస్తూ ఉన్నాడు. మోషే మాత్రం వాళ్ళని చాలా ప్రేమిస్తున్నాడు. పిల్లారా, అయ్యా వారి తప్పుల్ని క్షమించు, వారిని ఏమీ చేయొద్దు, అవసరమైతే వారి కోసం నేను ఏమైనా అవటానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు. పిల్లారా, ఈ లెక్కలో చూస్తే మోషేలో మనకేం కనబడుతుందంటే బైబిల్ గ్రంథములో సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. పాత నిబంధన గ్రంథములో సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం, పేజీ నెంబరు 120, పేజీ నెంబరు పాత నిబంధనలో 120. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మరి సాత్వికుడండి మోషే. భూమి మీద ఎంతమంది ఉన్నారు పిల్లరా? భూమి మీద ఉన్న వారందరిలో కూడా మోషే ఏం సంపాదించుకున్నాడు? మిక్కిలి సాత్వికుడు అన్నాడు. పిల్లరా, భూమి మీద ఉన్న వారందరిలో మోషే మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడని మనం ఎలా చెప్పగలుగుతుంటే 32వ అధ్యాయం దానికి నిర్వచనం. పిల్లలు గమనించండి, మోషే దాదాపుగా మిక్కిలి సాత్వికుడు. మొదటిలో అలాగే కనిపించాడు, కానీ ఇశ్రాయేలు యొక్క పద్ధతి వినాలి. ఇశ్రాయేలు యొక్క పద్ధతి క్రమేణా 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 మోషేని ఏం చేసింది? కోపిష్ఠుడిగా చేసింది. పిల్లారా, నా మాట అర్థం చేసుకోండి. ఇశ్రాయేల్ ప్రజలు మోషేని ఏం చేశారు? ఈ సాత్వికుడును పిల్లారా, వాళ్ళు అనేకమైన మాటలు మాట్లాడి 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 చివరికి మోషేని ఒక కోపిష్ఠుడిగా చేశారు. పిల్లారా, మనలో కూడా అప్పుడప్పుడు చెబుతారు, ఆడు మంచోడే, వీళ్ళు అలా చేశారు, ఆ పిల్ల మంచిదే, వాళ్ళే ఇలాగా చేశారు అంటే. మోషే కూడా మంచోడే, చాలా మంచోడే, కానీ ఇశ్రాయేల్ ప్రజలు తరచుగా ఇసికించడం ద్వారా ఏమయ్యాడు? కోపిష్ఠుడైపోయాడు. పిల్లారా, దయచేసి అర్థం చేసుకోండి. ఎవరు ఇసికించినా మనమేం కాకూడదు? మనం కోపిష్ఠులం కాకూడదు. వాళ్ళు ఇసికిచ్చారు, వీళ్ళు ఇసికిచ్చారు, మనం కోపిష్ఠులం అయితే నష్టపోయేది వాళ్ళ మనమా? అంటే ఎవరు మనల్ని ఇసికిచ్చినా, ఎవరు మనల్ని తొందర పెట్టినా, ఎవరు మనల్ని బాధ పెట్టినా మనం మాత్రము పిల్లలు గమనించండి, కోపిష్ఠులుగా ఉండకూడదు. అలాగని కోపిష్ఠులుగా ఉంటే మనమే పూర్తిగా నష్టపోతాము. ఇప్పుడు ఎవరు నష్టపోయారు? ఇశ్రాయేలీలు బాగా ఇసికిచ్చారు మోషేని. పిల్లరా, తన సాత్వికాన్ని పక్కన పడేసి ఏం చేశాడు? కర్ర తీసుకొని ఆ బండని 2 సార్లు కొట్టాడు. చేతుల్లో ఉన్న 2 పలకల్ని కింద పడేసి పగలగొట్టేసేసాడు. సాత్వికం అంతా వెళ్ళిపోయి మోషేలోకి ఏమొచ్చేసింది? కోపం వచ్చేసింది. పిల్లారా, రండి ముగిద్దాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఆ రకంగా మోషే కోప్పడటం ద్వారా ఇశ్రాయేలు నష్టపోయారా లేకపోతే మోషే నష్టపోయాడా అంటే దైవ గ్రంథంలో రాయబడిన మాట. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 37వ వచనం, 5వ పుస్తకం పాత నిబంధనలో పేజీ నెంబరు 146. ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయం 37వ వచనం. మరియు యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి నీ పరిచారకుడకు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును, కానీ నీవు దానిలో ఏం చేయు? ప్రవేశించవు. దేనిలో ప్రవేశించవు మోషే? ఇంత శ్రమ పడింది దేనికి? అయిపోయింది అమ్మ, వాక్యం వినండి. ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టింది దేనికి? ఫరో కుమార్తె కుమారుని అనిపించుకోకుండా ఉన్న దేనికి? సకల విద్యను వదిలిపెట్టింది దేనికి? సింహాసనాన్ని విడిచిపెట్టింది దేనికి? కానాను దేశంలో చేరటానికి. మరలా చెప్తున్నాను, రక్షించబడింది దేనికి? బాప్తిసం తీసుకున్న దేనికి? రోజు ప్రార్థన చేసేది దేనికి? పరలోకానికి వెళతానికి.
ఇశ్రాయేల్ ప్రజలు ఇసికించారని, ఇశ్రాయేల్ ప్రజలు కోపం తెప్పించారని వాళ్ళని బట్టి ఈయన కోపం తెచ్చుకొని పొరపాటు చేసి చేత్తో 2 దెబ్బలు కొట్టి బండని పిల్లరా తను కనాను దేశానికి పోకోకుండా కోల్పోయాడు. పెద్ద తప్పేం చేయలా, పెద్ద నేరం ఘోరం ఏం చేయలేదు పిల్లరా. ఆయన ఏం చేశాడంటే కోప్పడ్డాడు. గమనించండి, మోషే ఏం చేశాడు? కోప్పడ్డాడు. మీరు అనొచ్చు కోపం పాపమా అంటే ఇప్పుడు అది పాపంగానే అయిపోయింది పిల్లారా. ఏలుబడి చేసేవాడు నీ మీద కోప్పడినా నువ్వు ఉద్యోగం నుంచి తొలగిపోకున్నట్లు నువ్వేం చేయొద్దు పిల్లరా, తొందరపడొద్దు. ఆ ఉద్యోగం ఆడ పడేయకూడదు, ఆ వస్తువులు ఆడ పడేయకూడదు. ఏమవుతావు? నష్టపోతావు. జాగ్రత్త. ఎవరికి అర్థమైంది ఈ కథ? ఇది కథ కాదు, వాస్తవం. ఎవరికి అర్థమైంది ఈ విషయం? నష్టపోయిన వాళ్ళకి అర్థమైంది పిల్లరా. ఎవరికి అర్థమైంది? నష్టపోయిన వాళ్ళకి అర్థమైంది. ఎవరు నష్టపోయారంటే నేను నష్టపోయా. ఆ రోజు నా కూలి 14 రూపాయలు. ఈరోజు కూలి 900 రూపాయలు. ఆ రోజు కూలి 14 రూపాయలు. అంటే ఇంత చరిత్ర చూడండి, దాదాపుగా 30 సంవత్సరాల పైన. ఆ రోజు నా కూలి 14 రూపాయలు పిల్లరా. మా మేస్త్రి గారు పని చేస్తున్నానని చెప్పి ఒకటే పనిగా అది చేయి ఇది చేయి అన్ని పనులు నా చేత చెప్పిస్తాడు. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు చేయరు. ఇంకెక్కువ మాట్లాడితే మేస్త్రి మీద రివర్స్ అవుతారు వాళ్ళు. అందుకని వాళ్ళకి చెప్పడం, ఎవరికి ఎదురు తిరిగే వాళ్ళకి చెప్పడం. నోరు మూసుకుని అన్నీ చేసుకుని పోతున్నాడు, నాకు చెప్తాడన్నీ. నేను ఏ టైం అయినా ఆ పని చేయాలి, చేసుకునే వెళ్ళాలి. ఇంత పని చేస్తానా, శనివారం డబ్బులు ఇచ్చే కాడ డబ్బులు లేవంటాడు. 4 సంవత్సరాలు చేశా. 4 సంవత్సరాలు చేశా పిల్లరా. ఎంత ఇసుకిస్తాడంటే పని చేయించుకుంటాడు. చేయించుకో, నువ్వు ఎంత పని అని చేయించుకో. పని చేసిన తర్వాత ఏం చేయాలి? నా డబ్బులు నాకు ఇవ్వాలి. సాయంకాలం విజయవాడ గాంధీనగర్ సెంటర్లో, ఏలూరు లాకుల సెంటర్లో 10 గంటల కూర్చోబెడతాడు. లాస్ట్ బస్సు కూడా ఒక్కొక్కరోజు వెళ్ళిపోయింది. పిల్లారా. అంతసేపు కూర్చోబెట్టి రేపు పొద్దున్న అంటాడు మళ్ళీ డబ్బులకి. 4 సంవత్సరాలు బాధపడ్డా, ఇసుకొచ్చిపోయింది. ఆదివారం రోజు నా డబ్బులు నాకు ఇచ్చేయాలన్నావు. ఏంట్రో ఏంది గట్టిగా మాట్లాడుతున్నావు? నేను మాట్లాడిన గట్టిగా అసలుకి. అప్పటికి నేను దేవుడిని నమ్ముకోవాలా, ప్రభువులో నీకు రాలా పిల్లరా. నేను మాట్లాడిన గట్టిగా, ఎదురు చెప్పను అసలుకి. ఎంత పైన చేసుకుంటూ పోతాగానే ఎదురు చెప్పను. ఏం గట్టిగా మాట్లాడుతున్నావు ఏంటి? అంతే, ఈరోజు ఏమేసారు, నా డబ్బులు నాకు ఇచ్చేయాల్సిందే అని. రేపు నుంచి నేను పనికి రావట్లేదు అన్నాను. పనికి రాకపోతేటగా, పనికి రావాల్సింది. ఎందుకు? మళ్ళీ ఇట్లా చేసేవాడు ఎవడు లేడు అక్కడ. పనికి రాకపోతే రావాల్సింది అన్నాడు. నేను రానన్నాను. గంట సేపు బతినాడాడు. కాదు నాన్న, రావాలరా. దిగాడు కిందకి. దిగినా సరే నీకు బుద్ధి రావాల్సిందే. పని చేయించుకుంటే డబ్బులు ఇవ్వని చెప్పేసి నేను ఇంక రెచ్చిపోయి గట్టిగా మాట్లాడేసి నేను రాను, నా డబ్బులు నాకు పడే. గంట సేపు బతినాడాడు పిల్ల. బతినాడితే కాకుండా కళ్ళ నీళ్ళు తెచ్చుకుని ఏడిసాడు. నువ్వు ఏడ్చుకో, ఏమని చేసుకో, నేను మాత్రం చేయను, మానేస్తాను. డబ్బులు తీసుకున్నాను, పని మానేసా. డబ్బులు తీసుకుని పని మానేసేనులే కానీ ఇంకోసారి పనికి వెళ్తాం చేత కాదు. ఇచ్చడం ఎలా ఉందో, డబ్బులు తీసుకుని పని మానేసాను కోపంతో, ఇంకోసారి పనికి వెళ్తాం నాకు చేత కాదు. మరి ఇంక నాకు చేత ఏంది అంటే మట్టి పని చేయటం. అప్పటికి తిరుపాలు కోరి రన్నింగ్లో బాగా ఉందన్నమాట. ఎర్రకోరి మంచి రన్నింగ్లో ఉంది పిల్లారా. పొలుగు, పార, కండవ
పొలుగు పార కండవ పెట్టుకొని మట్టి పనికి వెళ్ళాను. తవ్వాలి, తవ్విందంతా లాగాలి, లాగింది మళ్ళా ముఠాగా ఎత్తి లారీలో వేయాలి. ఇప్పుడు రాజధాని కిష్టాపాలెం, ఉద్దండపాలెం, రాయపూడి, మందడం ఆ ప్రాంతానికి అల్లోడికి వెళ్ళాలి. ఇలా ఎత్తిపడేసే కాదు, పారతో కొట్టాలి. మళ్ళా చలికాలం కోరిలో నుంచి లారీ తయారు చేసి మట్టి ఇక అల్లోడికి బండి మీద వెళ్తూ ఉంటే ఆ చలికి లారీ పోతుంటే చలి వస్తుంది, వణుగు పుట్టిపోయింది పిల్లలు. అల్లోడి కాడికి వెళ్ళి పార పట్టుకుంటే చేతులు కొంగరలు తిరుగుతాయి అన్నమాట, చేతులు మంటలెత్తాయి అన్నమాట. ఒకరోజు అల్లోడి చేత పైనుంచి కింద పడిపోయా. పెయింటింగ్ పని అంత కష్టమైంది. అప్పుడు తెలుస్తుంది బాధ. ఇప్పుడు ఈ రాత్రి పూట వెళ్ళి ఈ చలిలో ఈ పొలుగు ఈ పార, ఇప్పుడు రాత్రి మగళ్ళు పనిచేసిన తెల్లారిపాటికి వచ్చేది ఎంత అయ్యా అంటే 20 రూపాయలు. ఏది పగలో రాత్రి చేస్తే ముఠా అంతా పంచుకోగా వచ్చేది 25 రూపాయలు. మరీ వంచినడు ఎత్తకుండా పని చేస్తే 30 రూపాయలు. ఎంత చేస్తే 24 గంటలు, పగలు రాత్రి. చెమట లేకోకుండా ఖచ్చితంగా 8 గంటల పని చేస్తే వచ్చేది ఎంత? 14 రూపాయలు. మళ్ళీ 11 గంటలకు ఒకటి, 4 గంటలకు ఒకటి, మళ్ళీ మధ్యాహ్నం ఒక అరగంట రెస్టు. పిల్లలు వాళ్ళు చేసేది అక్కడ బిల్డింగ్లు చల్లగా ఉంటుంది అన్నమాట. మేస్త్రి మీద కోప్పడి 4-5 నెలలు నగల చూడండి, 4-5 నెలలు నరకం చూసా. ఇక గుర్తుకొచ్చాడు ఎవరు? మేస్త్రి గుర్తుకొచ్చాడు. నేను చేసిన పని గుర్తుకొచ్చింది. నేను వెళ్ళిపోతా యాడికి? ఇలాగే ఒక్కనే కూర్చొని రాత్రిపూట ఒక్కనే కూర్చొని ఇలా చెప్పుకున్నాను, నా మనసుకు నేను చెప్పుకుంటున్నాను. మేస్త్రి గారు, నా తప్పైంది మేస్త్రి గారు, నేను మళ్ళా నీ దగ్గర పని కొత్త అందామని ఎదురుగా మేస్త్రి ఉన్నట్టుగా నేను నిలబడి మాట్లాడుకుంటున్నాను నేను నాకనే. ఎందుకంటే చేతులు మంటలెత్తిపోతున్నాయి, బొబ్బలు కడుతున్నాయి పిల్లారా. రాత్రులు పగలు కష్టపడి పని చేస్తున్నా డబ్బులు అంతగా రావట్లేదు. పిల్లారా గమనించండి, డ్యూటీ దిగి నిద్రపోకుండా సెంటర్కి వెళ్ళిపోయా మేస్త్రి గారి దగ్గరికి. ఇళ్ళకి మేస్త్రి ఆడు ఉన్నాడు. మరి రాత్రి అంతా పశ్చాత్తాపడ్డానుగా ఇల్లు అడగాలిగా, మేస్త్రి పనికి వస్తానని. ఆడకపోయి వాళ్ళ డిమాండు ఏమని? ఆయన అక్కడ నిలబడ్డాడు, నేను ఇక్కడ నిలబడ్డా, ఏం ఎరగనట్టుగా. మళ్ళీ నాకైనా ఏం పోయి అడిగితే ఈ మళ్ళీ తక్కువ అయిపోతానేమో, సీప్ అయిపోతానేమో అని చెప్పి మళ్ళీ ఇదొక డిమాండ్ అనమాట. ఛాన్స్ చెప్పుటికి ఆయనే ఉండి, ఏంట్రా బాగుండావా, దగ్గరికి వచ్చి భుజం ఇచ్చేయెత్తి కళ్ళ నీళ్ళు టపటపటప కారిపోయిన పిల్లారా. ఇంత జరిగిన నాలో గర్వం పోలా, ఇంత జరిగిన నాలో ఉన్న గర్వం పోలా. పిల్లలు గమనించండి, రాత్రి అంతా ఏడ్చానా, ఇప్పుడు వచ్చి మేస్త్రి దగ్గర మేస్త్రి గారు అని చెప్పి చేతులు పట్టుకుంటే ఎంత బాగుండేది. గర్వం పోలా, గర్వంగా నిలబడ్డాను అక్కడికి వెళ్ళిపోయి. ఆయనే వచ్చేసి భుజం చేసి ఏంటన్నా అని అడుగుతుంటే నాకు లోపల ఎంత దుఃఖం పొంగిపోయింది పిల్లరా. ఇలా అడిగాడు, ఎక్కడ చేస్తున్నావు నాన్న అన్నాడు. నోరు రాలా, ఏం చేస్తున్నానని. మట్టి పని చేస్తున్నా అని అంటానికి నోరు రాలా పిల్లరా, నోరు రాలా. కళ్ళ నీళ్ళు తెచ్చుకొని కచ్చి పెట్టి తెచ్చుకొని ఎక్కడ చేయట్లేదు మేస్త్రి గారు అన్న గట్టిగా దగ్గర లాక్కొని, ఎందుకురా, ఎందుకు అలా వెళ్ళిపోయావు నా కాడ నుంచి, రా పనికి వెళ్తావు ఇప్పుడంటే బంగారులాగా వెళ్తా అని చెప్పి అప్పటికప్పుడు ఆయనతో పాటు పనికి వెళ్ళిపోయాను. పిల్లరా ఏమన్నా ప్రమోషన్ 14 రూపాయలు 16 చేశాడు, 14 రూపాయలు 16 చేశాడు. పిల్లలకి గమనించండి, ఇంకా సంతోషం వేసేసింది. అధికారులు కోప్పడతారు, ఏలుబడి చేసేవాళ్ళు. మనం ఏం చేయకూడదు, మనం కోప్పడకూడదు. అన్నం పెట్టి చేయిని నరుకున్నట్టే పిల్లారా. మోషేకి ఇప్పుడు అర్థమైంది, నేను ఎందుకు కోప్పడ్డాను. ప్రభు అన్నాడు, నిన్ను మాత్రం కానాను దేశానికి పానీను, నీ పరిచారకుడైన యెహోషువను పంపుతానన్నాడు. అనేలకి ఎంత సీప్ అయిపోయాడు.
ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్కేను కానాను దేశం, మోషేకేను కానాను దేశం లేదు పిల్లారా, లేదు. అంతే. ఒకసారి కోప్పడేటప్పుడు నా భవిష్యత్తు ఏమైంది అనేది మనం ఆలోచించుకోవాలి పిల్లారా. నేను ఇలా కోప్పడ్డానంటే రేపు పొద్దున్న నా బతుకు ఏమైందో మనం ఏం చేసుకోవాలి, ఆలోచించుకోవాలి. వాళ్ళ అధికారులు, వాళ్ళ యజమానులు, వాళ్ళు అన్నీ కలిగిన వారు. మనం ఏ రోజు చేసుకుంటే ఆ రోజు తీసుకుంటాం పిల్లారా. అధికారులు అనేవాళ్ళు కోప్పడటం సహజం. లేకపోతే కోప్పడకుండా ఎవరుంటారు పిల్లారా? అధికారులు కోప్పడ్డారని మనం ఏం చేయకూడదు, మనం కోప్పడకూడదు. ఆ వస్తువులు ఆడ పడేసేసి నీ వద్దు నీ పని వద్దు, అంతేనా? నువ్వు వద్దు నీ పని వద్దు అంటే లేకపోతే నువ్వు ఎక్కడికి పోతే చాలామంది అవుతావు. నా మాట సమాధానం చెప్పండి. కోప్పడేవాడు ఎన్ని స్థలాలకు పోయి బతుకుతాడు. ఒకరోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు. నేను ఒక మాట చెప్పనా, రోజుకు ఒక పని అయిద్ది, రోజుకు ఒక మేస్త్రి అవుతాడు. ఇక బతకటం అనేది కష్టం అయింది. అబ్బో వాడొద్దు, ఆడొద్దు. ఎందుకని? వాడు కోపిష్టి పిల్లరా. చాలామందికి అర్థం కావట్లేదు. కోపం ఏదో పెద్ద ఘనం అనుకుంటారు. కోపం ఘనం కాదు. కోపం నీకు తిండి లేకుండా చేసిద్ది, కోపం నీకు విలువ లేకుండా చేసిద్ది, కోపం నీకు మర్యాద లేకుండా చేసిద్ది, కోపము నిన్ను అందరికైనా తక్కువ చేసిద్ది పిల్లారా. మగ మనుషులైనా ఆడ మనుషులైనా ఎవరైనా సరే పిల్లరా అర్థం చేసుకోండి, సర్దుబాటు చేసుకోవాలి. ఒకవేళ మనిషి గద్దించినా తపాయించుకొని లొంగిపోవాలి. అలాగే నాయన అని చెప్పేసేసి తలకాయ ఉంచాలి పిల్లారా. మీ అందరూ తెలుసు సామెత, పడ్డవాడు ఎప్పటికీ చూసారా, పడ్డవాడు ఎప్పటికీ కాడు. ఓర్చుకున్నంత మాత్రాన మనం చెడ్డోళ్ళు అవుతామా పిల్లారా? ఇప్పుడు చూడు, మోషేకి ఏం పరిస్థితి వచ్చేసింది? నీ పరిచారకుడు అందులో ప్రవేశిస్తాడు, నువ్వు మాత్రం ప్రవేశించేదే లేదంటే అసలుకి ఇంత గొప్ప నాయకుడికి ఈ రకమైనటువంటి అవమానం జరిగిందంటే పిల్లలు ఇంకేంటి ఈయన చేసిన సేవ? అంతటితో అయిపోతే బాగుండు. మరలా స్టార్ట్ చేశాడు. 3వ అధ్యాయం 25వ వచనం, ద్వితీయోపదేశకాండం. ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 25వ వచనం చదువు. నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును, మంచి మన్యమును, లెబనోనును చూచున్నట్లు దయచేయమని. ఎందుకంత అవసరం? కోప్పడతాం ఎందుకు? ఇసురు అవతల పడేయటం ఎందుకు? ఇప్పుడు వచ్చేసి మళ్ళా బతినాడుకోవటం ఎందుకు? వినాలి, కోప్పడే వాళ్ళందరూ వినాలి. నేను కూడా కోప్పడ్డాను, బాగా బాధపడ్డాను. నేను కూడా కోప్పడ్డాను, చాలా బాధపడ్డాను పిల్లారా. అర్థం చేసుకోండి. కోప్పడొద్దు చెప్పాలి, తర్వాత బాధపడొద్దు. కోప్పడిన ఎమ్మంటే నీకు బాధ రాదు, బాధ తర్వాత వచ్చింది. బాధ తర్వాత వచ్చింది, కోప్పడంటే రాదు పిల్లలు. బాధ నీకు తర్వాత వచ్చింది. ఆ రోజున నేను అనవసరంగా ఒక్క మాటను ఓర్చుకుంటే, ఒక్కసారి నేను ఓర్చుకుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కానే కాదు. అయ్యా ఆ మంచి దేశాన్ని, అయ్యా ఆ మంచి, నేను అంటాను ఏంటంత చీప్ అయిపోయి అడుక్కుంటావు నువ్వు? అసలు నీ స్థాయి ఏంటి? అసలు నీ స్థాయి ఏంటి? నీ గౌరవం మర్యాద ఏంటి పిల్లరా? అర్థం చేసుకోండి. ఒక ఇంజనీర్ గారు నన్ను ఇలాగన్నాడు, ఏంటి సార్ నాకు పని ఇవ్వలేదని అడిగితే, నువ్వు చర్చికి వెళ్ళి పని మానేసావంటగా అన్నాడు. ఎవరు సార్ నేను పని మానేసి చెప్పి? నేను చర్చికి వెళ్తున్నానే కానీ పని మానేసి అంటే, నువ్వు వచ్చి నా మీద పోట్లాడి నా మీద ఫైటింగ్ చేసి నువ్వు పని తీసుకునే హక్కు నీకుంది. ఎవరికి? నీకుంది. నువ్వు రాకపోయేలాక నువ్వు నిజంగానే అనుకున్నాను. మధ్యలో ఒక అతను నుండి మా తారుమారు చేశాడు. నువ్వు వచ్చి నా మీద పోట్లాడి నా మీద నువ్వు తీసుకున్న హక్కు నీకుందా? బాబు నీ దగ్గర అంత మంచిది ఉంది. అలాకపోతే మోషేకి ఉంది దేవుని మీద చెప్పాలి, పోట్లాడే హక్కు మోషేకి ఉంది. నేను మొట్టమొదటి అడిగి పెట్టాలి అనే హక్కు చెప్పాలి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనాన్ని విడిచిపెట్టాడు పిల్లరా, పాపాన్ని విడిచిపెట్టాడు, అధికారాన్ని విడిచిపెట్టాడు,
అంత త్యాగం చేసినట్టు మోషే తప్ప ఇంకెవరు లేరు. కానీ ఈరోజు ఎందుకు వచ్చిందయ్యా అంటే కోపపడ్డాడు. చూసావా, ఆ కోపం అనేది దిగజారి చేసింది పిల్లలు. ఎలాగొచ్చిందంటే నాకు కూడా ఛాన్స్ ఇవ్వా, నాకు కూడా అవకాశం ఇవ్వా అని బతిలాడుకుంటా ఉన్నాడు. పని బతిలాడుకుంటే అవకాశం దొరికిందా? 26వ వచనం, యెహోవా మిమ్మును బట్టి నా మీద కోప్పడి నా మనవి వినకపోయిన ఏమన్నాడు? చదువు. మరి యెహోవా ఏమన్నాడు? చాలు. వార్నింగ్ ఎత్తున్నాడు. ఎవరికి? అయ్యో, మోషేకి వార్నింగ్ ఎత్తున్నాడు. ఇంకొకసారి కానీ ఈ ప్రస్తావన తెచ్చి మాత్రం మర్యాద ఉండదు ఏమనుకుంటున్నావు? మోషే అడిగితే దేవుడు సమాధానాలు అద్భుతంగా ఇచ్చాడు. ఇప్పుడు మోషేకి దేవుడు ఏమయ్యాడు? ఇంకొకసారి అడిగావంటే మాత్రం మర్యాద ఉండదు ఏమనుకుంటున్నావు అని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. పిల్లారా, ఇంత గొప్ప నాయకుడు ఇంత పరువు ప్రతిష్టని ఎలా కోల్పోయాడంటే, మోషే కోప్పడి చెయ్యెత్తి కర్ర తీసుకొని 2 సార్లు ఆ బండని కొట్టాడు. పిల్లారా, దానికి ఘనత పోయింది, దానికి గౌరవం పోయింది, దానికి కానాను దేశాన్ని గమనించండి అడుగుపెట్టే అవకాశం పోయింది. రండి, దేవుని వాక్యం వింటున్న మనం కూడా పిల్లారా కొన్ని విషయాల్లో కోప్పడి మనం కోల్పోతున్నాం. పిల్లలు మనం కోల్పోతున్నాం. మనం అనుకుంటున్నాం కోపం అంటే అదేదో పెద్ద గొప్పది అనుకుంటున్నాం, కానీ అది చాలా తప్పు, అది చాలా పొరపాటు. దాని ద్వారా మనం చాలా ఏం పోతాం? నష్టపోతాం. పిల్లారా, ఇంతకీ మోషే పరిస్థితి ఏమైపోయింది అంటే, ఇశ్రాయేల్ అందరూ సంతోషంగా ఆ కానాను దేశానికి వెళ్ళిపోయారు. మోషే మాత్రం 34వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం చదువుకొని ప్రార్థన చేద్దాము. బైబిల్ గ్రంథములో నిర్గమాకాండం లేదా ద్వితీయోపదేశ కాండం 34వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. యెహోవా ఏమన్నాడు? నీ సంతానమునికి ఇచ్చేదనని నేను ప్రమాణం చేసిన దేశం ఇదే, కన్నులారా నువ్వు చూడు, కానీ అందులోకి లేదు ఛాన్సు. చాలు, ఇదిగో ఈ కొండ మీద నుండి ఆ దేశాన్ని చూడు, ఈ కొండ మీద నుండి చూడు, కానీ నీ కాలు అందులో పెడతానికి వీల్లేదు, నీ కాలు అందులో పెడతానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. పిల్లరా, నోటి దాకా వచ్చిందని ఏం చేసుకున్నాడు? పోగొట్టుకున్నాడు. మీకు చేతులు ఎత్తి వందనాలు చెప్తున్నాను. దయచేసి కోపాలు ఆపండి. పిల్లరా, దేవుని దీవెనలు పోగొట్టుకోబాకండి. దేవుని ఆశీర్వాదాలు మనము మన కుటుంబాలు చిరకాలం పొందేవారంగా ఉండాలి. ఈ ఒక్క మాట చెప్పి ప్రార్థన చేస్తాను. లూకాసు వార్త 21వ అధ్యాయాన్ని ఒక్కసారి చూస్తారా? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో 19, లూకాసు వార్త 21:19. మీ ఓర్పు చేత మీకు ప్రాణం దక్కింది. అంటే మనకేం కావాలి? ఓర్పు కావాలి. ఓర్పు కావాలి. ఆడవాళ్ళకా మగవాళ్ళకా చెప్పాలి? భలే ఉంది. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఏం కాదు, అందరికి కావాలి. ఏం కావాలి? ఓర్పు కావాలి. పిల్లలు ఎవరు ఓర్చుకుంటారో వాళ్ళకి ప్రాణం దక్కింది. ఎవరు ఓర్చుకుంటారో వారు పరలోకం చేరతారు. ఎవరు ఓర్చుకుంటారో పిల్లరా గమనించండి, వారి కుటుంబాలు బహు దీవెనకరంగా ఉంటాయి. ఎవరి మీద ఆధారపడింది పిల్లరా? మన మీదే. మనం ఓర్చుకోవాలి. మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పటి వరకు ఓర్చుకోవాలి? ఎప్పటి వరకు ఓర్చుకోవాలి? చచ్చిపోయేంత వరకు ఓర్చుకోవాలి. దీనికి ఇన్ని రోజులు ఓర్చుకోవాలని ఎక్కడా లేదు. మీరు అలా చెప్తారేమో, అవన్నీ మోసం. పిల్లలు ఇన్ని రోజులు ఓర్చుకోండి, తర్వాత విజృంభించండి, అటువంటిది ఎక్కడ? పిల్లరా, ఎప్పుడు దాకా ఓర్చుకోవాలి? చచ్చేంత వరకు కూడా ఓర్చుకోవాలి. ఈ రోజులు అంత ఓర్చుకుని ఎవరు ఉన్నారంటే, ఎవరుంటే వాళ్ళే. నువ్వుంటే నువ్వు, నేనుంటే నేను. పిల్లరా,
గమనించండి. ఆ రకంగా ఓర్చుకునే వాళ్ళు ఎవరు లేరంటే లేకపోకలేదు, ఉన్నారు. ఓర్చుకునే వాళ్ళు కూడా పిల్లరా ఉన్నారు. దేవుని రాజ్యాన్ని ఏం చేశారు? స్వతంత్రించుకునే వాళ్ళు ఉన్నారు పిల్లలు. టైం అయింది, నేను ముగిస్తున్నాను. కాబట్టి మీ ఓర్పు చేత మీకు ప్రాణం దక్కింది. అలా కాదన్నా ఓర్చుకునే కాడి నుంచి ఇంకా అవన్నీ మనకు అవసరం లేదు పిల్లరా. మన పనంతా ఒకటే, ఏం పని? ఆ లేకపోతే యేసు ప్రభు ఎంత ఓర్చుకున్నాడు సిలువలో. ముళ్ళు కొడుతున్నా ఓర్చుకున్నాడు కదండి. మొహం మీద ఉమ్మేస్తున్నా ఏం చేశాడు? ఓర్చుకోలేదా పిల్లలు? దూషించు వారిని చూచి దీవించే క్షమించే చూడు, దీవించు వారిని చూచి దీవించే క్షమించే చూడు, నీ కోసమే అది నా కోసమే, నీ కోసమే అది నా కోసమే, కల్లువారి సిలువలో బాధలు పొందెను, సిలువలో శ్రీ యేసు పలు బాధలుండెను, ఘోర బాధలు పొందెను, నీ కోసమే అది నా కోసమే. ప్రభు అన్నాడు, నేను చేసింది నీ కోసమే, నేను చేసింది నువ్వు చేయాలి, నువ్వు చేసింది ఇంకొకళ్ళు చేయాలి, వాళ్ళు చేసింది ఇంకొకళ్ళు చేయాలి. ఇట్లాగా లోకమంతా కూడా ఓర్పుతో నిండిపోవాలి. ఇంక అప్పుడే ఉండదు పిల్లరా. అప్పుడు కోపాలు ఏమి ఉండవు, పిల్లరా. ఈనాడు కోపాన్ని అణచేది ఏంటంటే ఓర్పు. ఎవరిలో ఓర్పు ఉంటే ఆ అవతల వ్యక్తి కోపం తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఓర్చుకోవడం చేత కాక ఈనాడు అనేక మంది పరిస్థితులు పగలో ప్రతీకారాలు పిల్ల. రండి ఒకరితో మనకిందుకు. కానీ మోషే కోప్పడి కనాన దేశాన్ని కోల్పోయాడు. మనం కోప్పడి పరలోకాన్ని పోగొట్టుకోకుండా మనం ఓర్చుకొని మన కుటుంబాన్ని కాపాడుకొని మనము మన కుటుంబం పరలోకం చేరదాం. ప్రార్థన చేద్దాం. కృపామయుడ, మరొకసారి నీ వందనాలు చెల్లిస్తున్నాం. ఏలుబడి చేసేవాడు కోపాడే అవకాశం ఉంటుంది. ఆ ఏలుబడి కింద మేము ఉన్నప్పుడు ఆ ఉద్యోగం నుంచి మేము తొలగిపోకూడదు. పై అధికారి ఏలుబడి చేసేవాడు పనిలో తేడా వచ్చినా ఆలస్యంగా వచ్చినా మా ప్రభువా కోపపడే అవకాశం అధికారికి ఉంది, ఏలుబడి చేసేవాడికి ఉంది. మేము సర్దుకోవాలి, మేము తగ్గాలి, ఆ పరిస్థితులను బట్టి మేము ఓర్చుకోవాలి. ఈ విషయంలో మోషే ప్రారంభంలోనే బాగానే ఓర్చుకున్నాడు. కానీ ఇశ్రాయేలీలు ఇసికించే కొలిదిగా తాను కోపిష్ఠుడైపోయాడు. నాయన తాను కోపిష్ఠుడవడం ద్వారా నష్టపోయింది మోషే కాదు. ఈ రాత్రి ఎవరు కోపంలో కొనసాగినా అందరూ నష్టపోతాం. మేము కూడా నష్టపోయిన రోజులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని ప్రేమపూర్వకంగా మీరే మీ గ్రంథములో నుంచి మాతో మాట్లాడినందుకు వందనాలు నాయన. మీ మాటలు వింటూ ఉంటుండగా ఒక్కొక్కరిలోనైనా మార్పు దయచేయండి. నీ సన్నిధిలోనైనా నిన్ను మహింపరిచే జీవితాలు కొనసాగించే కృపని దయచేయమని ఈ మనవులు యేసు ప్రభు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.